ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటల్ మనీ స్పేస్. ఐఎమ్ Niketh. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక 6 ఫ్రీ గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ చూద్దాం. ఫ్రెండ్స్ ఈ 6 ఎక్స్టెన్షన్స్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. ఆ ఎక్స్టెన్షన్స్ వచ్చేసి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పే ఎక్స్టెన్షన్స్ అన్ని ఫ్రీగా మీరు యూజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఆ టూల్స్ కి ప్రీమియం ప్లాన్ కూడా ఉంటుంది, బట్ ఏంటంటే మీరు ఫ్రీగా యూజ్ చేయొచ్చు ఆ టూల్స్ అనేవి. ఫ్రెండ్స్ మనం ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇక్కడ మీరు ఈ వీడియో కానీ మన ఛానల్లో పెట్టే వీడియోస్ కానీ లేదా డిజిటల్ మార్కెటింగ్ లో ఎటువంటి డౌట్ ఉన్నా మీరు మన డిజిటల్ మనీ స్పేస్ ఫారం కి వచ్చి మీరు డౌట్ పోస్ట్ చేస్తే ఏంటంటే నేను ఆన్సర్ చేస్తాను. సో దట్ ఈ డౌట్ ఎవరికైనా వచ్చినా వాళ్ళు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఆ డౌట్ అనేది మళ్ళీ చాలా సార్లు అడగకుండా ఇక్కడ ఉన్న డౌట్స్ అయితే వాళ్ళు మళ్ళీ దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో దట్ చాలా మందికి యూజ్ అవుతుంది. సో దట్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇక్కడికి వచ్చి పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఏ గూగుల్ ఎక్స్టెన్షన్స్ అయినా ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే chrome.google.com అనే వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏంటంటే మీరు ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నా ఇక్కడ జస్ట్ ఎక్స్టెన్షన్ సెర్చ్ చేయండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, నేను అది క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ యాడ్ టు క్రోమ్ అంటే క్రోమ్లోకి యాడ్ టు క్రోమ్ అంటే క్రోమ్ అనే కాదు, ఏ బ్రౌజర్ యూజ్ చేస్తే ఆ బ్రౌజర్లోకి యాడ్ అయిపోతుంది. ఇలా ఈ వీడియోలో చెప్పిన 6 ఎక్స్టెన్షన్స్ కూడా మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఎక్స్టెన్షన్స్ ఏంటంటే ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా మీరు ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. నేను అది కూడా చెప్తాను. ఫ్రెండ్స్ మన లిస్ట్ లో 6th ఎక్స్టెన్షన్ వచ్చేసి గ్రామర్లీ. ఫ్రెండ్స్ గ్రామర్లీ ఎలా యూజ్ అవుతుందంటే మీరు ఏమైనా ఆర్టికల్స్ రాసినా లేకపోతే మీరు ఏమైనా డాక్యుమెంట్స్ అవి ఉన్నా మీకు దాంట్లో గ్రామర్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ టూల్ యూజ్ చేసి చేయొచ్చు. గ్రామర్ కరెక్షన్స్ లో గ్రామర్లీ ఇప్పుడు ఉన్న మార్కెట్ లో టాప్ టూల్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జస్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు గ్రామర్లీలో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. జీమెయిల్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చి గ్రామర్లీ అని సెర్చ్ చేసి మీరు ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుంటే మీకు ఇలా ఎక్స్టెన్షన్స్ బార్లో గ్రామర్లీ యాడ్ అవుతుంది. గ్రామర్లీ యాడ్ అయినప్పుడు మీరు ఎక్కడ ఏ టెక్స్ట్ డాక్యుమెంట్ ఎడిట్ చేస్తున్నా, ఫర్ సపోజ్ ఇప్పుడు నా ఆర్టికల్ ఉంది, నేను ఆర్టికల్ రాసేటప్పుడు గ్రామర్లీ యూజ్ చేస్తాను పంక్చుయేషన్స్ లేదా గ్రామర్ మిస్టేక్స్ కోసం. ఇక్కడ మీరు కిందకు వచ్చి స్క్రోల్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు గ్రామర్లీ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మిస్టేక్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, చూడొచ్చు మిస్టేక్స్ ఉంటే ఏమన్నా. ఇది వచ్చేసి లింక్ ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ ఈ మిస్టేక్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఇది మనం కరెక్ట్ చేస్తే ఏంటంటే లింక్ అనేది పోతుంది. నేను ఈ ఆర్టికల్ నా వెబ్సైట్ లో ఉన్న ఆర్టికల్ కి లింక్ చేశాను కాబట్టి ఇది ఇలానే ఉంటుంది. ఒకవేళ ఇది మిస్టేక్ అనుకోకండి. ఫ్రెండ్స్ చాలా మంది ఇంగ్లీష్ లో అంత పర్ఫెక్ట్ గా ఉండరు, కాబట్టి మీరు అలాంటి వాళ్ళు ఉంటే ఈ టూల్ యూజ్ చేయొచ్చు. మీరు ఇంగ్లీష్ లో ఎక్స్పర్ట్స్ అయినా ఏంటంటే బై మిస్టేక్ మనం తెలియకుండా తప్పులు చేస్తుంటాం, కాబట్టి ఇలాంటి టూల్ యూజ్ చేయడంలో ఇలాంటి టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ టూల్ వచ్చేసి ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మన లిస్ట్ లో ఉన్న టాప్ 5 టూల్ ఏంటంటే ట్యూబ్ బడీ. ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే మీకు ఇది ఒక బెస్ట్ టూల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ టూల్ మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ టూల్ జస్ట్ ఏం లేదు, మీరు డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు ఇందాక నేను చూపించినట్లు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ ట్యూబ్ బడీ అని సెర్చ్ చేస్తే మీకు ఎక్స్టెన్షన్ వస్తుంది, అది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ వస్తుంది మీకు టాప్ టీబీ అని చెప్పి చూపిస్తుంది కదా ట్యూబ్ బడీ. ఇది క్లిక్ చేస్తే మీకు ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ నేను ఈ ఫీచర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అవుతుంది, బట్ జస్ట్ మీకు ఏంటనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కీవర్డ్ ఎక్స్ప్లోరర్. ఫ్రెండ్స్ యూట్యూబ్ కీవర్డ్ సెర్చ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లిక్ మ్యాగ్నెట్. ఫ్రెండ్స్ ఇదేంటంటే మీ వ్యూవర్స్ ఏది ఎక్కువ చూస్తున్నారో లేకపోతే థంబ్నెయిల్స్ ఎలా ఉంటే బాగుంటుందని ఇది చూపిస్తుంది. ఇది వచ్చేసి ప్రీమియం టూల్. ఫ్రెండ్స్ కంప్లీట్ గా మీరు అన్ని ఫ్రీగా యూజ్ చేయలేరు. కొన్ని ఏంటంటే బేసిక్ టూల్స్ లైక్ కీవర్డ్ ఎక్స్ప్లోరర్ ఇవన్నీ ఫ్రీగా యూజ్ చేయొచ్చు, బట్ ప్రీమియం అప్గ్రేడ్ చేసుకుంటే ఏంటంటే మీకు కంప్లీట్ యాక్సెస్ వస్తుంది. ట్యూబ్ బడీ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ కే ప్రీమియం మీకు ఇస్తుంది. చూడొచ్చు ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ $2.8 పర్ మంత్, మీరు జస్ట్ $2.8 అంటే చాలా తక్కువ, దానికి చాలా ఫీచర్స్ వస్తాయి. మీరు ట్యూబ్ బడీలో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, కాబట్టి మీరు $2.8 అనేది ఎక్కువ కాదని నా ఒపీనియన్ ట్యూబ్ బడీకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూల్స్ లో మీరు చూసినట్లయితే కీవర్డ్ ఎక్స్ప్లోరర్, క్లిక్ మ్యాగ్నెట్ ఈ రెండు చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ జనరేటర్, ఇది కూడా ప్రీమియం టూల్. ఫ్రెండ్స్ ఫ్రీగా ఉన్న వాళ్ళకి ఇది యాక్సెస్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ రిపోర్ట్ అంటే మీ ఛానల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు వ్యూస్, సబ్స్క్రైబర్స్, ఎంగేజ్మెంట్ ఇలా వస్తుంది. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో చాలా లెంత్ అయిపోతుంది చెప్తే. ఫ్రెండ్స్ మన లిస్ట్ లో టాప్ 4th టూల్ వచ్చేసి విడిక్యూ. ఫ్రెండ్స్ VIDIQ ఇది కూడా యూట్యూబ్ టూల్. మీకు యూట్యూబ్ SEO గురించి కంప్లీట్ గా ఇది రిపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు టైటిల్ నుండి మనం టైటిల్ సెలెక్ట్ చేసినప్పటి నుండి ఫ్రీ ప్లాన్ కి అయితే 3 క్రెడిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ 15 days కి క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి. 3 క్రెడిట్స్ యాడ్ అవుతాయి ప్రతి 15 days కి. సో దట్ మీరు ఏంటంటే
యూజ్ చేసుకోవచ్చు. మనం టైటిల్ ఇచ్చి జనరేట్ AI టైటిల్ రికమెండేషన్స్ అని కొడితే SEOకి ఆప్టిమైజ్ అయిన టైటిల్స్ వస్తాయి. మనం అవి యూజ్ చేసుకోవచ్చు మన వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మీరు చూసినట్లయితే దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ట్యాగ్స్ ఇస్తారు కదా, ట్యాగ్స్ ఏవేవి ట్యాగ్స్ ర్యాంక్ అవుతున్నాయి లేకపోతే ఏఐకి ఎక్కువ వాల్యూమ్ ఉందని చెప్పి ఇక్కడ చూపిస్తుంది విడైక్యూ టూల్. సో దట్ ఏంటంటే మన వీడియోకి ఇలాంటి ట్యాగ్స్ ఎక్కువ ఇస్తే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ లో యూట్యూబ్ లో ర్యాంక్ అవడానికి లేదా రికమెండ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ కిందకు వస్తే ఏంటంటే మీకు కొన్ని రికమెండెడ్ ట్యాగ్స్ కూడా చూపిస్తుంది. మీరు ఫ్రీగా యూజ్ చేస్తే ఏంటంటే 3 ట్యాగ్స్ చూపిస్తుంది. అప్గ్రేడ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఇంకా ట్యాగ్స్ ఎక్కువ వస్తాయి. విడైక్యూలో ఏంటంటే ఇక్కడ మీకు మీ వీడియో SEO స్కోర్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు 64.4 అవుట్ ఆఫ్ 100 అని ఉంది కదా. ఇక్కడ మీరు యాక్షనబుల్ స్కోర్ చూస్తే 48.7 అవుట్ ఆఫ్ 50 ఉంది కదా. ఇలా మీకు స్కోర్ అనేది చూపిస్తుంది. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చెక్ లిస్ట్ కూడా ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఏవేవి కంప్లీట్ చేశారు లేకపోతే ఏవేవి చేయలేదు అని చెప్పి మీకు చెక్ లిస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇలా మీకు చెక్ లిస్ట్ కూడా వస్తుంది. సో దట్ ఏంటంటే మీరు అన్ని ఏమైనా మిస్ అయినా ఇవి ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. విడైక్యూ ప్రీమియం ప్లాన్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే $7.5 తో స్టార్ట్ అవుతుంది. బట్ ట్యూబడీ ఏంటంటే 2.8 తోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు స్టార్ట్ చేస్తే యూట్యూబ్ ఛానల్ ట్యూబడీకి వెళ్ళమని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే తక్కువ ప్రైస్ కి మీకు ఆల్మోస్ట్ సేమ్ టూల్స్ ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ టూల్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏంటంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మీరు ట్యూబడీకి వెళ్ళండి. నేను ట్యూబడీ రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. మన లిస్ట్ లో టాప్ 3 టూల్ వచ్చేసి ఇన్సిస్ట్ ఫ్రెండ్స్. ఇన్సిస్ట్ అంటే ఇది ఏం లేదు, మన మొబైల్ ఇన్స్టాగ్రామ్ ని మన డెస్క్టాప్ లో యాక్సెస్ చేసేలా ఉంటుంది. అంటే యూజర్ ఇంటర్ఫేస్ మన మొబైల్లో ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. సో దట్ ఏంటంటే మనం ఈజీగా నావిగేట్ చేయడానికి లేకపోతే పోస్ట్స్ అవన్నీ అప్డేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడికి వెళ్ళిపోయి ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. దీనికి అకౌంట్ క్రియేషన్ అదేం ఉండదు. డైరెక్ట్ గా మీరు ఇక్కడ యాడ్ అయిపోతుంది. అది క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మీకు ఇది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం లిస్ట్లో టాప్ 2 టూల్ వచ్చేసి సిమిలర్ వెబ్ అని ఉంటుంది. సిమిలర్ వెబ్ ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏమన్నా వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుందో తెలుసుకోవాలంటే మీరు ఈ టూల్ యూజ్ చేయొచ్చు. చాలా సింపుల్ ఉంటుంది. మీరు వన్స్ ఇక్కడ వెబ్ స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తే మీకు ఇక్కడ టూల్స్లో ఉంటుంది. జస్ట్ మీ ఏ వెబ్సైట్లో ట్రాఫిక్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్కి వెళ్ళి జస్ట్ మీరు ఆ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఆ వెబ్సైట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ట్రాఫిక్ గురించి ఇక్కడ చూడొచ్చు, ర్యాంక్ వస్తుంది, టాప్ విజిటర్స్, టోటల్ విజిటర్స్, బౌన్స్ రేట్ ఇవన్నీ కంప్లీట్గా వస్తాయి. మీరు ఇంకా ఈ వెబ్సైట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇక్కడ మోర్ ఇన్సైట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ వస్తాయి. చూడొచ్చు ఇక్కడ టోటల్ విజిట్స్, బౌన్స్ రేట్, పేజెస్ పర్ విజిట్ ఇవన్నీ కంప్లీట్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, యావరేజ్ విజిట్ డ్యూరేషన్ ఇవన్నీ కంప్లీట్ గా చూడొచ్చు. ఇక్కడ సిమిలర్ ర్యాంక్డ్ వెబ్సైట్స్ అంటే మ్యాంగూల్స్ తో పాటు ఏ వెబ్సైట్స్ అయితే ర్యాంక్ అవుతున్నాయో అంటే నియర్ ర్యాంక్ ఉన్న వెబ్సైట్స్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాంగూల్స్ యొక్క మంత్లీ ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ కంట్రీస్ నుండి ఎంతమంది యాక్సెస్ చేస్తున్నారు అని చెప్పి చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంది 14.8% తో. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఉంది 10.9% తో. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్, ఏ ఏజ్ గ్రూప్ ఆడియన్స్, ఇంకా జెండర్ ఇంకా ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగూల్స్ లో ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్, మ్యాంగూల్స్ ఇప్పుడు KW ఫైండర్ కూడా మ్యాంగూల్స్ వాళ్ళ ఫ్రెండ్స్. అలా ఏంటంటే మ్యాంగూల్స్ కి రిలేట్ అయ్యి ఉన్న వెబ్సైట్స్ లేకపోతే ఆ నీచ్ లో ఉన్న వెబ్సైట్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు AHREFs కూడా మీకు SEOకి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంపిటేటర్స్ ఫ్రెండ్స్. ఇదేంటంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నారు, మీ వెబ్సైట్కి కాంపిటేటర్స్ ఎలా అని తెలుసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ మెథడ్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి మీరు జస్ట్ ఇక్కడ కాంపిటేటర్స్లో మీ కాంపిటేటర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ర్యాంకింగ్ ఎలా ఉంది అవన్నీ ఇక్కడ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగూల్స్కి ఇక్కడ మార్కెటింగ్ ఛానల్స్ అంటే ఎక్కడ నుండి వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది అవన్నీ ఇక్కడ చూడొచ్చు. డైరెక్ట్ ట్రాఫిక్, రిఫరల్స్, సెర్చ్ ఇవన్నీ చూడొచ్చు. సెర్చ్ అంటే ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ నుంచి వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగూల్స్ వెబ్సైట్ ఏ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడొచ్చు. ఇవన్నీ ఏంటంటే మీకు చాలా తక్కువ టూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా అంటే ఫ్రీగా మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేవి మీరు చాలా చూడొచ్చు. అన్ని ప్రీమియం టూల్స్ ఉంటాయి ఇంత డీటెయిల్స్ ఇచ్చేవి. కాబట్టి ఒకసారి మీరు సిమిలర్ వెబ్ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మన లిస్ట్ లో టాప్ టూల్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ టూల్ ఫ్రెండ్స్. నేను ఇది చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నాను. ఇది మీరేంటంటే ఇక్కడ చూడొచ్చు, టూల్ పేరు వచ్చేసి కీవర్డ్స్ ఎవ్రీవేర్ అని ఉంటుంది. ఇది మీరు డైరెక్ట్ గా ఏంటంటే క్రోమ్ వెబ్ స్టోర్ లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు దీన్ని ఇన్స్టాల్ చేసి మీకు అకౌంట్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే అడిగితే మీరు లాగిన్ అవ్వండి. అడగదనుకుంటున్నాను, మాక్సిమం నేను చాలా రోజులు అయింది ఈ టూల్ నేను ఇన్స్టాల్ చేసి. ఒకవేళ అడిగితే ఇచ్చేయండి డీటెయిల్స్, లాగిన్ డీటెయిల్స్, మీ ఈమెయిల్ తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా కీవర్డ్ సెర్చ్ చేశారనుకోండి ఫ్రెండ్స్ గూగుల్లో, నేను ఫర్ సపోజ్ డాగ్ ట్రైనింగ్ అని సెర్చ్ చేశాను.
ఇక్కడ చూడొచ్చు మీకు ఆ కీవర్డ్ గురించి ఇక్కడ కంప్లీట్గా మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. మీకు ఏంటంటే ఇలాంటి డీటెయిల్స్ మనం చూడాలనుకుంటే వేరే వెబ్సైట్కి వెళ్ళి ఎస్ఈఓ వెబ్సైట్కి వెళ్ళి లేకపోతే కీవర్డ్ టూల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి. ఈ టూల్ ఏంటంటే మీకు ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది చూడొచ్చు. ఎస్ఈఓ డిఫికల్టీ, ఆన్ పేజ్ డిఫికల్టీ, ఆఫ్ పేజ్ డిఫికల్టీ ఇవన్నీ ఇక్కడ వచ్చాయి. బేసిక్ మనకి తెలిస్తే ఏంటంటే మనం ప్రొసీడ్ అవ్వచ్చు ఫర్దర్ స్టెప్కి. ఇంకా ఈ టూల్లో నాకు మోస్ట్ నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే ట్రెండింగ్ కీవర్డ్స్ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు లాంగ్ టైల్ కీవర్డ్స్. బిగినర్స్కి ఎస్ఈఓ ఆప్టిమైజ్ అవడానికి లాంగ్ టైల్ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కీవర్డ్ రీసెర్చ్ వీడియోలో మీకు ఆల్రెడీ లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే ఏంటో మెన్షన్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లేదా ఇక్కడ పైన ఐకార్డ్స్లో లింక్ వస్తుంది, ఒకసారి చూడండి ఆ వీడియో. కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఆ వీడియో చూడండి. అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.